అమ్మా నాన్న లేని వెన్నెల కూలి పనులు చేసుకుంటూ తన చెల్లి హరితే ప్రాణంగా బ్రతుకుతూ అపురూపంగా చూసుకుంటుంది. హరిత కూడా తన అక్కే లోకమన్నట్టుగా బుద్ధిగా చదువుకుంటూ ఇంటర్ ఫస్ట్ ర్యాంక్ మార్కులతో పాస్ అయింది. విషయం తెలిసి ఊరి పెద్ద రామయ్య స్వీట్ డబ్బా తీసుకుని అభినందించడానికి వచ్చాడు. ఇద్దరికీ స్వీట్ తినిపించాడు. చాలా గొప్పగా చదువుకున్నావు బిడ్డ. ఇంకా పెద్ద చదువులు చదవాలి, పట్నం పోవాలి. అక్కడ కూడా నువ్వు మంచి పేరు తెచ్చుకొని అక్కకి కూడా మంచి పేరు తీసుకురావాలి. లేదు పెద్దయ్యా, పట్నం పోవట్లేదు, పై చదువులు చదవట్లేదు. ఇక్కడే ఉంటూ అక్కతో కూలి పనులకెళ్తాను. అయ్యో తల్లి, అంతలా చదివి అక్కతో కూలి పనులకెళ్తావా? అవును పెద్దయ్యా, పట్నం పోవాలన్నా పై చదువులు చదవాలన్నా చాలా డబ్బు కావాలి. అక్క ఇప్పటికే నా కోసం రాత్రి పగలు అనే తేడా లేకుండా ఎంతో కష్టపడుతుంది. ఇంకా కష్టపెట్టడం నాకిష్టం లేదు. పెద్దయ్యా, పట్నం పోయి పై చదువులు చదవాలంటే ఎంతవరకు ఖర్చవుతుంది? నాకు పెద్దగా తెలీదు వెన్నెలా. కాకపోతే హరితను తీసుకొని పట్నం పోయి తెలుసుకో, అప్పుడు ఆలోచించుకోండి. సరే పెద్దయ్యా. ఇక నేను వెళ్తాను తల్లి అని చెప్పి రామయ్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఒక రోజున పట్నం వస్తారు. ఒక పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్లి మాట్లాడతారు. ఫీజు వివరాలు, హాస్టల్ వివరాలు అన్నీ తెలుసుకుని రాత్రికి ఇంటికొస్తారు. మంచంలో కూర్చుని అక్క చెల్లెళ్ళు పై చదువుల కోసమయ్యే ఖర్చుల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. నా మాట వినక్క, పట్నం పోయి పై చదువులొద్దు. అలా అనకే చెల్లి, నువ్వు పట్నం పోయి పెద్ద చదువులు చదువుకోవాలి. అందుకు 2 నెలల సమయం ఉందిగా. నేనేదోటి చేసి సరిపడ డబ్బు సంపాదిస్తా. నువ్వు మాత్రం చదువు మీదే దృష్టి పెట్టు. నీ ఆలోచన చదువు గురించే ఉండాలి తప్ప సంపాదన గురించి కాదు. అంత డబ్బెలా సంపాదిస్తావక్కా? స్వగృహ ఫుడ్స్ చేసి అమ్ముతాను చెల్లి. స్వగృహ ఫుడ్స్ చేస్తావా? అవును చెల్లి. మొన్న కూలి పనులకెళ్ళినప్పుడు కమల మాట్లాడుతూ, మా చెల్లికి సీమంతం ఉంది, పిండి వంటలు చేసి తీసుకుపోవాలి, ఎళ్ళి చేసే ఓపిక లేదు, ఎవరైనా చేసి అమ్మితే బాగుండు అన్నది. అప్పుడు నాకది గుర్తొచ్చింది. నేనదే చెయ్యాలనుకుంటున్నా. నేను నీకు సాయం చేస్తానక్కా. సరే చెల్లి అని ఇద్దరూ మాట్లాడుకుని ఆ రోజు రాత్రి ప్రశాంతంగా పడుకున్నారు. మరుసటి రోజున అక్క చెల్లెళ్ళు స్వగృహ ఫుడ్స్ తయారు చేయటం మొదలెట్టారు. కమల దగ్గరికి వెళ్లి తనతో మాట్లాడి కావలసిన పిండి వంటలు చేసి డబ్బు తీసుకున్నారు. మిగతా సమయంలో వెన్నెల తోపుడు బండి మీద చేసిన స్వగృహ ఫుడ్స్ని పెట్టుకుని అమ్ముతూ ఉంది. అలా నెలలల్లో కావలసిన డబ్బుని సంపాదించి తన చెల్లిని ఇంజనీరింగ్ చదివించడానికి పట్నం పంపిస్తుంది. హరిత పట్నంలోని ఒక ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ బుద్ధిగా చదువుకుంటూ ఉంది. తనతో పాటు ఉన్న భవితకి అది నచ్చేది కాదు. ఏంటి నువ్వు ఉదయం లేవగానే మీ అక్క ఫోటో చూస్తావు, పడుకునే ముందు చూస్తావు? అక్కంటే ఇష్టం ఉండాలి గాని పిచ్చుండకూడదు. పిచ్చి కాదు భవిత, ప్రాణం. నీకు అమ్మ నాన్న ఉన్నారు కాబట్టి నువ్వలా మాట్లాడుతున్నావు. నాకన్నీ మా అక్కే. అమ్మలా పెంచింది, నాన్నలా చదివిస్తుంది. అందుకే నాకు మా అక్క దేవత అని చెప్తుంటే భవితకి అది నచ్చలేదు. అక్కడి నుండి వెళ్ళిపోయింది. హరిత చదువుకుంటూ ఉంటుంది. ఒకరోజు వెన్నెల మనసెంతో భారంగా ఉండడంతో సెలయేరు పక్కన ఒంటరిగా కూర్చుని ఉంది. అప్పుడే బట్టలు తీసుకుని చాకలి కమల అటుగా వెళ్తూ వెన్నెలని చూసి తన దగ్గరికొచ్చింది. ఇదేంటి వెన్నెల, ఇక్కడ ఒంటరిగా కూర్చున్నావు? ఎక్కడైతే ఏముందిలే కమల, ఎక్కడున్నా ఒంటరిదాన్నేగా. ఏమైంది వెన్నెలా, ఈరోజు నీ మాటలు చాలా బాధగా అనిపిస్తున్నాయి. బాధ కాకపోతే మరేముంది కమల, రేపు చెల్లి పుట్టినరోజున పట్నంలో చదువుకుంటుంది. తనతో చదువుకునే అమ్మాయిలు మంచి మంచి బట్టలు వేసుకుంటారు. ఆ మంచి బట్టలు కొనాలంటే నా సంపాదన సరిపోవట్లేదు కమల. నా దగ్గర కొంత డబ్బుంది వెన్నెలా, కావాలంటే తీసుకో. వద్దొద్దు కమల, నాకు అప్పు నచ్చదు. ఆ బాధ భరించలేకనే మా అమ్మ నాన్న చనిపోయిన సంగతి నాకు బాగా గుర్తు. అప్పుగా కాదులే వెన్నెలా, చేబదులనుకో. ఈరోజు తీసుకొని చెల్లికి మంచి బట్టలు కొనివ్వు, మళ్ళీ నీ దగ్గర ఉన్నప్పుడు తిరిగిచ్చేయి అని కమల చెప్పగానే వెన్నెల మౌనంగా ఉంది. నా దగ్గర మొహమాటం ఎందుకు చెప్పు. నువ్వింటికెళ్ళిన తర్వాత నాకు ఫోన్ చెయ్యి, నేనే నీ ఇంటికొచ్చి డబ్బిస్తా. వద్దులే కమల, మళ్ళీ మీ ఆయనకి తెలిస్తే ఇద్దరికి గొడవ అవుతుంది. నా వల్ల మీరిద్దరూ గొడవ పడటం నాకిష్టం లేదు. అయ్యో వెన్నెల, ఆయన నిన్ను హరితని సొంత చెల్లెలలాగా చూస్తాడు. ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉందని అడిగితే మాత్రం లేదనకుండా సాయం చేయమని ఎన్నోసార్లు చెప్పాడు.
నేను కూడా సరే అని ఊరుకునేదాన్ని. ఇన్నాళ్లకు సాయం చేసే సమయం వచ్చింది. అది కాదు కమలా. నువ్వింకేం మాట్లాడకు, వెళ్ళు. ఇట్లా ఒంటరిగా ఎప్పుడు ఉండకు తల్లి. నువ్విలా చెప్తుంటే నీలో మా అమ్మ కనిపిస్తుంది కమలా. నాకంత భాగ్యమా? సర్లే వెన్నెల, నువ్వింటికెళ్ళు అని చెప్పగానే వెన్నెల అక్కడి నుండి ఇంటికి బయలుదేరింది. మరుసటి రోజున చెల్లెలి బర్త్డే అని తనకిష్టమైన స్వీట్స్ చేస్తుండగా హరిత ఇంటికి వచ్చింది. వెన్నెల చాలా సంతోషించింది. నన్ను ఆశీర్వదించక్కా అని వెన్నెల కాళ్ళు పట్టుకుంది. వెన్నెల మనసారా నా ఆయుష్ కూడా పోసుకొని నూరేళ్ళు చల్లగా ఉండు చెల్లి అని దీవిస్తుంది. నీకిష్టమైన స్వీట్లు చేస్తున్నా చెల్లి, వాటిని తీసుకుని నీ దగ్గరికి వద్దామనుకున్నా. ఇంతలో నువ్వే వచ్చేశావు. హరిత సంతోషిస్తుంది. ఇద్దరూ మంచంలో కూర్చొని ప్రేమగా మాట్లాడుకుంటూ వెన్నెల తను కష్టపడుతూ కారం మెతుకులు తింటూ సంపాదిస్తున్న డబ్బుల గురించి చెప్తుంది. అది విన్న హరిత కన్నీళ్లు పెట్టుకుంది. అందుకే అక్క, నేను చదువు మానేసి నీతో పాటు ఇక్కడే ఉంటాను. నేను కూడా ఈ స్వగృహ ఫుడ్స్ అమ్ముతాను. నువ్వట్లా మాట్లాడకు చెల్లి, నాకేం కష్టం లేదు. మాట్లాడుతూ నీ దగ్గర మనసులోని బాధ చెప్పుకున్నా అంతే. ఇప్పుడు నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది. నాతో కాకుండా మరెవరితో నీ బాధను పంచుకుంటావక్క? నాకు హాస్టల్లో, కాలేజ్లో ఫ్రెండ్స్ ఉన్నారు. ఇక్కడ నీకు అప్పడాలు, జంతికలు, స్వీట్స్, వాటిని తయారు చేసే గిన్నెలు, మండే పొయ్యి, నువ్వు పడుకునే మంచం, అంతేగా? సర్లే చెల్లి, నీ ఆరోగ్యం ఎలా ఉంది? నేను బావున్నానక్క. వేళకి తింటున్నా, వేళకి పడుకుంటున్నా. అయినా అక్క, ఎప్పుడు ఫోన్ చేసినా, నేనింటికి ఎప్పుడొచ్చినా ఆరోగ్యం గురించి అడుగుతావు తప్ప చదువు గురించి ఎప్పుడు అడగవు. ఎందుకు? ఎందుకంటే నువ్వే చదువుల తల్లివి కదా చెల్లి. ఇక నేను చదువు గురించి ఏమడుగుతాను? నేనిక్కడికి రావడానికి మరొక కారణముందక్కా. మరో కారణముందా? ఏంటి చెల్లి? ఇప్పుడు అన్నీ ఆన్లైన్లోనే అమ్ముతున్నారు, ఆన్లైన్లోనే కొంటున్నారు. అందుకని నువ్వు చేసిన స్వగృహ ఫుడ్స్ కూడా ఆన్లైన్లో పెట్టాను. చాలా మంది ఫోన్ చేస్తున్నారు. వాళ్ళ అడ్రస్లు చెప్తున్నారు. నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చి రావాలక్క. అప్పుడు వాళ్ళు కొన్న వాటికి తీసుకొచ్చినందుకు రెండింటికి డబ్బిస్తారు అని చెప్తుండగా వెన్నెల అయోమయంగా చూస్తుంది. ఆ చూపులు అర్థం చేసుకున్న హరిత, నేను చెప్పేది నీకు అర్థం కాలేదు కదక్కా అని వెళ్ళి తన ల్యాప్టాప్ తీసుకొచ్చి అన్నీ చూపిస్తుంది. అన్ని రకాల అందమైన పిండి వంటల ఫోటోలు చూపిస్తుంటే వెన్నెల చాలా సంతోషిస్తుంది. ఈ పిండి వంటలు, స్వీట్లు మొత్తం నేను చేసినవేనా చెల్లి? అవునక్క, ఇప్పుడు నీ నెంబర్ కూడా యాడ్ చేశాను అని చెప్పి యాడ్ చేస్తుంది. అరగంట తరువాత మాకది కావాలి, ఇది కావాలి అంటూ ఫోన్స్ వస్తుంటాయి. చూసావా అక్క, నువ్వు చేస్తున్న స్వగృహ ఫుడ్స్ కి బాగా డిమాండ్ ఉంది. వెళ్ళి వాళ్ళకి కావాల్సింది వాళ్ళకిచ్చేసి డబ్బులు తెచ్చుకుంటూ ఉండు. అప్పుడు నువ్వు తోపుడు బండి మీద పెట్టుకుని తిరుగుతూ అమ్మాల్సిన పని లేదు. అవసరం అంతకన్నా లేదు. చాలా చక్కని ఆలోచన చేసావు చెల్లి. కానీ దూరం నుండి కూడా వస్తాయి. అక్కడికి బస్సులో వెళ్ళివ్వటం కొంచెం టైం పడుతుందిగా. అందుకే అక్క, ఇప్పుడు మనం రామయ్య ఇంటికి వెళ్తున్నాం. రామయ్య ఇంటికెందుకు అని అడగగానే హరిత స్కూటీ గురించి చెప్తుంది. సరే చెల్లి అని ఇద్దరూ మాట్లాడుకుని రామయ్య దగ్గరికి వచ్చారు. రామయ్యతో తన అక్క బిజినెస్ గురించి మాట్లాడుతుంది. రామయ్య కూడా సంతోషిస్తాడు, డబ్బిస్తాడు. ఆ డబ్బు తీసుకుని టౌన్లోని స్కూటీ షోరూంకొచ్చి డబ్బు కట్టేసి అక్కని తీసుకుని ఇంటికెళ్తుంది. 2-3 రోజుల్లో హరిత వెన్నెలకి స్కూటీ డ్రైవ్ చేయటం నేర్పిస్తుంది. అలా అక్క చెల్లెళ్ళు 2 రోజులు సంతోషంగా గడిపారు. మరుసటి రోజున హరిత కాలేజ్కెళ్ళిపోతుంది. వెన్నెల మాత్రం స్కూటీ నడుపుతూ, ఫోన్ మాట్లాడుతూ, డెలివరీ చేస్తూ తన బిజినెస్ని కొనసాగిస్తుంది. కొన్నాళ్లకు టౌన్లో స్వగృహ ఫుడ్స్ అంటూ ఒక షాప్ ఓపెన్ చేస్తారు. అమ్ముతూ ఉంటారు. లోపల ప్యాకింగ్ చేసి డెలివరీ చేస్తుంటారు. అలా అక్క చెల్లెళ్ల బిజినెస్ సాగుతూ ఉంటుంది. సీతపాలెం అనే గ్రామంలో వెన్నెల, హరిత అనే ఇద్దరు స్నేహితులుండేవారు. వాళ్ళకి ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం. ఎక్కడికెళ్ళినా కూడా ఒకరిని విడిచి ఇంకొకరు వెళ్లేవాళ్లు కాదు. వెన్నెలా, ఆ హరితకి జ్వరం వస్తే నీకేమైందే? స్కూల్కి వెళ్ళక. నీకిదే ఆఖరిసారి చెప్తున్నా. స్కూల్కి ఆలస్యమైంది ఇప్పటికే. పదా స్కూల్కి అంటూ వెన్నెల అమ్మాయిన శారద వెన్నెలని స్కూల్కి తీసుకెళ్తూ ఉంది. అప్పుడు వెన్నెల, అమ్మా, నీకు చెప్పాను కదా, నా ఫ్రెండ్ హరితకి జ్వరం వచ్చిందని. నేను తనని చూసుకోవాలి, స్కూల్కెళ్ళను నేను అంటూ తెగేసి చెప్పింది వెన్నెల. దాంతో శారద కోపంగా, ఇంత లేవు, నువ్వు నాకే ఎదురు చెప్తున్నావా?
అయినా హరితకి అమ్మ నాన్న ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారులే. వాళ్ళు చూసుకుంటే నా ఫ్రెండ్ని నేను చూసుకోవద్దా? నువ్వు కొట్టినా తిట్టినా నేను స్కూల్కి వెళ్ళను. నా ఫ్రెండ్ హరిత దగ్గరికే వెళ్తాను అంది వెన్నెల. దాంతో ఇక ఏం చెయ్యలేక వెన్నెల తల్లి అయిన శారద వెన్నెలని హరిత దగ్గరికి పంపింది. హరిత, నేనొచ్చేసాను చూడు. ఇదిగో చూడు, నీకిష్టమని ఎర్రని జాంపళ్ళు కూడా తెచ్చాను అంటూ వెన్నెల తను తెచ్చిన జామ పళ్లను హరితకిచ్చింది. అవి చూసి హరిత ఎంతో సంతోషంగా లేచి కూర్చొని ఆ జామపళ్ళు తింటూ ఉంది. హరిత అవి తినటం చూసిన తన అమ్మా నాన్న ఎంతగానో సంతోషించారు. పొద్దటి నుండి తినమని ఎంత బ్రతిమాలినా కూడా నీ ఫ్రెండ్ అసలేం తినలేదు. ఇప్పుడు నువ్వొచ్చి 2 జామపళ్ళు ఇవ్వగానే చెంగున లేచి కూర్చొని తింటూ ఉంది. మాకంటే నువ్వే ఎక్కువయ్యావు దానికి అంటూ హరిత అమ్మాయిన యశోద నవ్వుతూ ఉంది. అలా ఇద్దరు స్నేహితులు ఎంతో ఆప్యాయంగా కలిసిమెలిసి జీవిస్తున్నారు. వాళ్ళు పెరిగి పెద్దయ్యారు. వాళ్ల చదువులు కూడా పూర్తవడంతో వాళ్ళకి పెళ్లిళ్లు కూడా చేద్దామనుకున్నారు వాళ్ళ అమ్మా నాన్నలు. వెన్నెల, మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఎప్పుడైనా కూడా నాకు పెళ్లి చేసేయొచ్చు. నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన తరువాత నువ్వు నన్ను అప్పుడప్పుడైనా కూడా చూడ్డానికి రావాలి అంటూ హరిత బాధపడుతూ చెప్తుంది. అప్పుడు వెన్నెల కూడా ఆ మాటలకి బాధపడుతూ, హరిత, నాకు కూడా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అసలు పెళ్లి చేసుకున్న తరువాత నిన్నెప్పటిలాగా కలవననే ఊహే నాకెంతో భయంకరంగా ఉంది. మనకి పెళ్లైన తరువాత కూడా మనం నెలకోసారైనా కలవాలి హరిత. అమ్మో, నెల రోజులకా? లేదు వెన్నెల, వారానికొక్కసారైనా కలవాలి. అలా వాళ్ళిద్దరూ తమకి పెళ్లిళ్ళైపోతే మళ్ళీ ఎప్పుడు కలుస్తామో అనుకుంటూ బాధపడుతున్నారు. కొద్ది రోజుల తరువాత వెన్నెలకి ఒక మిడిల్ క్లాస్ సంబంధం చూసి పెళ్లి చేశారు వెన్నెల అమ్మా నాన్న. వెన్నెల, నాకంటే ముందు నీకు పెళ్ళైపోయింది. అత్తారింటికి వెళ్లిన తరువాత నన్ను మర్చిపోకు. అప్పుడప్పుడు నన్ను కలవడానికైనా నువ్వు మన ఊరు రావాలి అని బాధపడుతూ చెప్తుంది హరిత. అప్పుడు వెన్నెల కూడా బాధపడుతూ, హరిత, నువ్వేం బాధపడకు. మనం అనుకున్నట్టుగానే ప్రతి వారం మనం కలిసి మాట్లాడుకుందాం అంటూ వెన్నెల హరితకి ధైర్యం చెప్పింది. తర్వాత వెన్నెల చెప్పినట్టుగానే ప్రతి వారం కేవలం హరిత కోసమే తన ఊరికి వచ్చి తన అమ్మా నాన్నల్ని కూడా కలవకుండా కేవలం హరితని మాత్రమే కలిసి వెళ్లిపోయేది. వాళ్ల స్నేహాన్ని చూసి అందరూ ఎంతో గొప్పగా చెప్పుకునేవారు. అలా కొద్ది రోజులు గడిచాక ఒకరోజు హరిత మార్కెట్లో కూరగాయలు కొంటుంటే తనని ఒక గొప్పింటి యువకుడైన ప్రసాద్ చూసి ఇష్టపడ్డాడు. ఆ తరువాత పెద్దలు నొప్పించి హరితతో పెళ్లి కూడా కుదుర్చుకున్నాడు. ఈ విషయం తెలిసిన వెన్నెల వెంటనే హరిత దగ్గరికొచ్చి, హరిత, ఎంత మంచి విషయమే ఇది. మొత్తానికి నీకు కూడా పెళ్ళైపోతుంది. అవును వెన్నెల, నీకు తెలుసా, మా ఆయన వాళ్ళు వాళ్ళ ఊళ్ళో ఎంత పెద్ద జమీందారులంట. వాళ్ళకి కార్లు, బండ్లు ఎన్నో ఉన్నాయంట అంటూ హరిత తనకి కాబోయే భర్త గురించి గొప్పగా చెప్తుంది. అవన్నీ విన్న వెన్నెల సంతోషంగా, అవునా, నీలాంటి మంచిదానికి అలాంటి గొప్ప సంబంధాలే వస్తాయి. అలా ఇద్దరూ ఎంతో సంతోషంగా మాట్లాడుకున్నారు. తర్వాత హరితకి ప్రసాద్తో పెళ్లి జరిగిపోయింది. హరితకి పెళ్లైన కొన్ని రోజుల వరకి హరిత ప్రతి వారం వెన్నెలని కలుస్తూ ఉండేది. తర్వాత హరిత తన అత్తగారింట్లో ఉన్న సంపదలో ఉండి తనకి అహంకారం పెరిగిపోయింది. ఒకరోజు హరిత వెన్నెలని కలిసి మాట్లాడుతుంటే, ఏంటి వెన్నెల ఈ చీర? ఇప్పటికీ ఈ చీరని నువ్వు 4 సార్లు వేసుకున్నావు తెలుసా? అయినా నీకింతకన్నా మంచి చీరలు లేవా అసలు? నా చీర చూసావా ఎలా ఉందో? నేనొక్కసారి కట్టిన చీరని రెండోసారి కట్టను తెలుసా అంటూ హరిత మాట్లాడుతూ ఉంది. మొదటిసారి వాళ్ల మధ్య అలాంటి మాటలు రావడంతో వెన్నెలకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. తర్వాత కూడా వాళ్లు కలిసిన ప్రతిసారి హరిత వెన్నెల గురించి, వెన్నెల ఆస్తి అంతస్తు గురించి ఇలా చిన్న చూపు చూస్తూ మాట్లాడుతూ ఉండేది. వెన్నెల, ఇక ప్రతి వారం మనం కలవటం కుదరదేమో. అవునా, ఎందుకు హరిత, ఏమైంది? ఏం లేదు వెన్నెల, ప్రతి వారం నా ఫ్రెండ్స్ పార్టీ ప్లాన్ చేస్తున్నారు. నేను నీ వల్ల ఎప్పుడూ మిస్ అవుతున్నాను. ఇక నుండి నేను ఏ పార్టీని కూడా మిస్ అవ్వాలనుకోవట్లేదు. కనీసం ఆ పార్టీకి నిన్ను కూడా తీసుకెళ్దామంటేనేమో నీ అవతారం చాలా లో క్లాస్ లాగా ఉంటుంది అంటూ హరిత వెన్నెల గురించి చాలా తక్కువ చేసి మాట్లాడింది. ఆ మాటలకి వెన్నెల చాలా బాధపడింది. తర్వాత వాళ్ళిద్దరూ కలవటం అనేది ఎప్పుడూ గానీ జరగటం లేదు. 1 ఏడాది వర్షాలు సరిగా కురవక పంటలు పండలేదు. దాంతో వెన్నెల భర్త అయిన గిరి, వెన్నెలా, నువ్వేమనుకోకపోతే నీకొకటి చెప్తాను. ఈ ఏడాది వర్షాలు లేక పంటలేమీ పండలేదు. ఆ విషయం నీకు తెలియంది కాదు. కాని పంట పండలేనంత మాత్రాన మనం కట్టాల్సిన అప్పు కట్టకుండా ఉండలేం కదా. ఈ అప్పు కట్టకపోతే మన ఇల్లు లాగేసుకుంటారు వాళ్ళు.
అందుకే నువ్వు ఒకసారి నీ ఫ్రెండ్ అయిన హరితని కొద్దిగా డబ్బు అడుగుతావా? అంటూ చెప్పాడు. అందుకు వెన్నెల మొదట ఒప్పుకోకపోయినా కూడా తరువాత గిరి బలవంతం మీద ఒప్పుకొని హరిత దగ్గరికి వెళ్లి డబ్బులడిగింది. ఏంటి వెన్నెలా నువ్వు? నా ఫ్రెండ్ అయినంత మాత్రాన నీకు డబ్బులిస్తానని ఎలా అనుకున్నావు? ఎప్పుడో తీసుకున్న అప్పే ఇప్పటికీ కట్టలేదు. ఇంకా నా దగ్గర తీసుకున్నది నువ్వు కడతావని గ్యారంటీ ఏముంది? అయినా ఆ బోడి ఇల్లు ఉండేం లాభం? అది ఉంటే ఎంత, పోతే ఎంత అంటూ హరిత మాట్లాడగా వెన్నెల చాలా బాధపడి ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది. తర్వాత ఇంకెప్పుడూ కూడా వాళ్ళిద్దరూ కలవలేదు. ఒకరోజు వెన్నెల ఊరికి దూరంగా ఉన్న బావి నుండి నీళ్లు తెచ్చుకుంటూ ఉండగా అప్పుడే బాగా ముసలివాడిగా ఉన్న ఒక సన్యాసి చాలా కష్టంగా తన చేతిలోని కుండని మోసుకుంటూ వెళ్లటం చూసింది వెన్నెల. అయ్యా స్వామి, ఆ కుండ నాకివ్వండి, నేను తీసుకొస్తాను. అయ్యో, ఏం పర్లేదమ్మా. స్వామి, మీరు ఈ వయసులో ఏం కష్టపడతారు, ఇటివ్వండి అంటూ వెన్నెల సన్యాసి దగ్గర నుండి కుండ తీసుకుని ఆ సన్యాసి ఆశ్రమానికి వెళ్ళింది. వెన్నెల మంచితనం నచ్చిన ఆ సన్యాసి, అమ్మా, నిన్ను చూస్తే చాలా మంచిదానిలా ఉన్నావు. కానీ నీ ముఖంలో ఏదో దిగులు కనిపిస్తుంది నాకు. అదేంటో చెప్పు తల్లి, నాకు వీలైతే నేను తీరుస్తాను అంటూ అడిగాడు. స్వామి, మా ఆయన చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు అంటూ వెన్నెల జరిగిన విషయమంతా చెప్పింది. చివరికి హరితతో జరిగిన విషయం కూడా చెప్పింది. అప్పుడు సన్యాసి వెన్నెల మీద జాలిపడి ఒక మాయా కుండనిచ్చాడు. అమ్మా, రోజు సూర్యోదయం అవగానే ఇందులో ఒక తులసి ఆకు వేయి. ఇదే నిన్ను రక్షిస్తుంది అంటూ చెప్పాడు. వెన్నెల ఆ సన్యాసి చెప్పినట్టే ఉదయం పూట సూర్యోదయం అవగానే కుండలో తులసాకు వేసేది. అప్పుడా కుండలో కొన్ని బంగారు నాణేలొచ్చాయి. వాటిని చూసి వెన్నెల ఆశ్చర్యంతో పాటు చాలా సంతోషించింది. తర్వాత ఆ నాణాలమ్ముకొని దాంతో వచ్చిన డబ్బుతో వ్యాపారం మొదలెట్టి బాగా సంపాదించటం మొదలెట్టారు. అలా వెన్నెల హరిత కంటే బాగా డబ్బున్న వ్యక్తిగా మారిపోయింది. ఈ విషయం తెలుసుకొని హరిత పరుగు పరుగున వెన్నెల దగ్గరికొచ్చి మంచి మంచి మాటలతో మాట్లాడుతూ ఉంది. వెన్నెల, మీరింత ఆస్తి సంపాదించడానికి కారణమేంటి అని అడగ్గా వెన్నెల తనకి జరిగిన విషయమంతా చెప్పింది. అప్పుడు హరిత కూడా ఆ మరుసటి రోజు సన్యాసిని వెతుక్కుంటూ వెళ్ళింది. ఒక దగ్గర ఆ సన్యాసి మళ్లీ నీళ్ల కుండని మోసుకుంటూ వెళ్తున్నాడు. ఆ సన్యాసి హరితని చూసి, అమ్మా, కాస్త ఈ కుండని నా ఆశ్రమానికి తీసుకొస్తావా? అప్పుడు హరిత, ఏంటి, నా పలుకుబడి తెలుసా మీకు? నేనీ కుండ మొయ్యాలా? నేను మొయ్యను అంటూ చెప్పింది. దాంతో ఆ సన్యాసి ఏమీ మాట్లాడకుండా తను ఆ కుండని మోసుకెళ్లాడు. తర్వాత హరిత తన వెంటే వెళ్ళి, స్వామి, మీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను గాని మీరు నా ఫ్రెండ్ అయిన వెన్నెలకిచ్చిన మాయకుండా నాకివ్వండి అంటూ అడిగింది. అప్పుడు సన్యాసి నవ్వుతూ తనకి కూడా ఒక కుండనిచ్చాడు. అమ్మా, ఇది నీ మనసుని బట్టి ఇందులో బంగారం రావాలా లేక వేరే ఏదైనా రావాలా అని ఉంటుంది. మంచి మనసుతో ఈ కుండని పూజించు అంటూ చెప్పాడు. హరిత ఎంతో సంతోషంగా ఇంటికెళ్ళి ఆ కుండకి నమస్కరించి సూర్యోదయం అవగానే అందులో తులసి ఆకు వెయ్యగా అందులో నుండి లెక్కలేనన్ని తేళ్లు బయటకొచ్చాయి. అది చూసి హరిత భయపడిపోయి, ఇదేంటి, వెన్నెలకి బంగారం వస్తే నాకు తేళ్లొచ్చాయి అని ఆలోచిస్తుంటే తను డబ్బొచ్చిన తరువాత ఎలా మారిపోయిందో గుర్తొచ్చి అప్పుడు తన తప్పు తెలుసుకుని వెన్నెల దగ్గరికెళ్లి క్షమాపణ కోరింది హరిత.